ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి వెన్స్డేస్ బ్లాగ్. టైం అయితే ఇప్పుడు మాకు మార్నింగ్ 10 o'clock అయింది. సో ఇప్పుడైతే జస్ట్ ఆషుకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి ఇచ్చేసాను. ఆషు ఏమో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలండి. సో ఇవాళ కొంచెం ఎక్కువ వర్క్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే సో ఆషు వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి కదా, సో లైవ్ సెషన్స్ అనమాట. సో ఇప్పుడు 10 అయింది టైము, 10:30 నుండి వాళ్ళకి అవి స్టార్ట్ అవుతాయి. సో ఇంకా ఆశ చేత హోంవర్క్స్ అవంతా క్లాసెస్ అదంతా చేయించాలి. ఇవాళ ఏంటంటే 10:30 నుండి 12:30 వరకు ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ కిచెన్కి వెళ్ళి ఇంకా నా వంట అదంతా చేసుకోవాలన్నమాట, లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఇంకా ఇవాళ చాలా చాలా బిజీగా ఉండిపోతుంది ఇవాళ మార్నింగ్ అయితే. సో ఎప్పుడు ఏంటంటే కొంతసేపు వర్క్స్ అలా నాదంతా అయిపోయిన తర్వాత ఆశుకి హోంవర్క్స్ అది చేయిస్తుంటాను, అంటే ఈవినింగ్స్ అట్లా చేయిస్తాను. సో మార్నింగ్ మోస్ట్లీ ఆడుకుంటుంటాడు. సో ఇప్పుడు అది రివర్స్ అయిపోయిందనమాట. ఫస్ట్ ఆశు వర్క్, తర్వాతే ఇంకా ఇంట్లో పనులు కానివ్వండి. సో అదంతా ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను అదేంటి పరాటా అనమాట, పరాటా చేశాను. సో రెడీమేడ్ అనమాట. సో చూపిస్తాను మీకు కూడా, అవి బాగుంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో నిన్న ఆర్డర్ చేశాను లూలులో. సో అది లూలులో నిన్న ఇంకా కొన్ని ఆర్డర్ చేశామండి. మెయిన్గా వచ్చేసి కోకోనట్ వాటర్ కోసం ఆర్డర్ చేశాను అనమాట. నేను కోకోనట్ ఇవ్వమంటే వాళ్ళు వచ్చేసి గ్రేటెడ్ కోకోనట్ పంపించారు. సో కొబ్బరి తురుము 3 ప్యాకెట్స్ అనమాట. సో ఇప్పుడు నేను కొబ్బరి తురుముతో ఏదన్నా చేయాలి. సో లేకపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా. నేను కర్రీస్లో ఏంటంటే అంత ఎక్కువ కోకోనట్ కూడా యూస్ చేయను అనమాట. సో కొబ్బరి కారం అవి చేద్దామంటే ఆల్రెడీ ఉన్నాయి. సో ఇంకా ఏదైనా స్వీట్ ఐటమ్ అట్లా చేద్దామని అనుకుంటున్నా. సో అదొకటి ఎక్స్ట్రా వర్క్ ఉంది ఇవాళ. అంటే మళ్ళీ అది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసానంటే మళ్ళీ స్మెల్ పాడైపోతుంది కదా. సో అందుకు ఇంకా ప్రస్తుతానికైతే నేను వెళ్ళేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఆశతో పాటు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అనమాట. సరేను, ప్రస్తుతానికి ఇంకా మీరు ఇవాళ బ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. ఇంకా మీతో మాట్లాడేసిన తర్వాత ఇంకా నాకు వాషింగ్ మిషన్ వేయాలని గుర్తొచ్చిందనమాట. సో ఇంకా ఇక్కడ ఫస్ట్ అదే చేస్తున్నాను ఆశతో మాట్లాడుతూ. సో ఆశ ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, ఇప్పుడు మాకు క్లాస్ ఉంది కదా, నేను ఏమైనా యూనిఫామ్ వేసుకోవాలని అడుగుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఒక పాప వేసుకుందాం అనమాట ఇంకా యూనిఫామ్. తను వాళ్ళు ఎందుకు వేసుకున్నారో తెలీదు. ఇంకా నేను చెప్తున్నానంటే అదేం మ్యాండేటరీ కాదు, అమ్మాయి ఎవరికనే వేసుకుందిలే అని. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్కి వచ్చేసాను. మళ్ళీ ఇంకా ఇదంతా క్లీన్ చేసేసాను, గ్యాస్ స్టవ్. సో ఇంకా అవన్నీ పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చెప్పాను కదా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పరాటా అని. సో ఇదన్నమాట. ఇలాంటివి ఏంటంటే ఇక్కడ మాకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట, రెడీమేడ్వి. సో చపాతీ ఫ్రోజన్ అనమాట. సో చపాతీస్ అని పరాటాస్ అని ఎక్కువ దొరుకుతాయి. సో చపాతీ చేసుకోవడం వచ్చు కాబట్టి తీసుకోము. పరాటా నాకు ఇష్టం, ప్లస్ నాకు చేయడం కూడా రాదనమాట. సో ఇంకందుకని చెప్పి మోస్ట్లీ ఇట్లా ఫ్రోజన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఇంకా తీసుకొని చక్కగా ఐదర్ బటర్ ఆర్ గీ ఆర్ ఆయిల్ ఏదో ఒకటి మనకి ఏది నచ్చితే ఇంకా దాంతో ఇట్లా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవడమే. సో నాకు పర్సనల్గా గీ అంత నచ్చదు. సో ఇంకా అని చెప్పి నేను ఆయిల్లోనే కాల్చేస్తున్నాను అనమాట. సో ఇవి చూసారు కదా, చాలా ఫ్లఫీగా ఉంటాయి. సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇంకా మనం బయట కొనుక్కున్నటివి ఎట్లా ఉంటాయో అంతే స్మూత్గా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ప్యాక్ వచ్చేసి ఒక 20 pieces అలా ఉంటాయి అనుకుంటాను. సో అది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇంకా ఆశుకి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నేను కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో ఆశుని కొంచెం పెట్టించుకోమంటే కూడా పెట్టించుకోలేదు, అసలు సరిగ్గా తినలేదనమాట. ఇవాళ 1 తిన్నాడు. సో క్లాస్ అని ఇంకా హడావిడిలో ఉన్నాడు అనమాట మార్నింగ్ లెగిసినప్పటి నుంచి. ఇవాళ ఆ తర్వాత అయితే ఇంకా షార్ప్ 10:30 అయిందండి. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ టీచర్ అందరూ ఆన్లైన్కి వచ్చేసారనమాట. సో ఇంకా ఆశుకి అయితే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా తను ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట వాళ్ళ టీచర్ని చూసి. సో ఇంకా నాకైతే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పాడు కొంతమందివి. ఇంకా వచ్చేసి వాళ్ళ డేట్ ఏంటి మమ్మీ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ డేట్ అవన్నీ రాయిస్తారు కదా. సో ఇంకా అలా ఇంకా క్లాస్ కంటిన్యూ అయిందండి. సో 12:30 వరకు మా ఇద్దరిది ఇదే పని అనమాట. క్లాస్ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే ఇంక ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను. ఇవాళ వచ్చేసి నేను
వెజిటేబుల్స్ సాంబార్ చేద్దాం అనుకున్నా. సో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. సో చిన్న చిన్నవి ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి తెప్పించాను అనమాట ఈ సాంబార్ చేద్దామని. సో నాకైతే చాలా ఇష్టం సాంబార్లోకి చిన్న చిన్న ఆనియన్స్ వేసుకొని చేసుకోవడం అయితే. సో ప్రస్తుతానికి అయితే నేను వంట చేసేస్తున్నాను. టైం ఆల్రెడీ 12:30 కావస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నేను సాంబార్కి కావాల్సినటువన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో చెప్పాను కదా చిన్న ఉల్లిపాయలు తెప్పించాను. సో అవి పొట్టు తీసేసి క్లీన్గా వాష్ చేసి పెట్టాను. ఆ తర్వాత ఇవి వచ్చేసి డ్రమ్ స్టిక్స్ అని మునక్కాయలు తీసుకున్నాను. అలాగే ఇంకా పొటాటో క్యారెట్. సో పొటాటో క్యారెట్ ఆశుకి ఇష్టం అనమాట. సో ఇంకా అందుకని యాడ్ చేస్తున్నాను. ఇంకా అలాగే తాలింపుకి కావాల్సిన కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేశాను. సో ఫైనల్గా ఇంకా ప్రిపరేషన్ ఫస్ట్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇంకా ఈ 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇంకా ఆనియన్స్, సో అవన్నీ వేసేసి ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఇంకా పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసేసి ఇంకా బాగా ఒక 15 to 20 minutes పడుతుంది కదా. సో మాకు డ్రమ్ స్టిక్స్ కొంచెం ముదురుగా ఉంటాయి అన్నమాట, ఇక్కడ అంత ఫ్రెష్వి దొరకవు. సో ఇంకా అవి ఉడకాలంటే కాస్త టైం పడుతుంది, అందుకే వాటర్ కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేస్తున్నాను. సో ఇంకా వీటిని ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే అది, ఇంకా ఆ తర్వాత వచ్చేసి పప్పు కడిగి పెట్టేశాను, కందిపప్పు. అలాగే ఇంకా అందులోకి పసుపు వేసాను, ఒక 4 టమాటోలు, ఇంకా కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు. సో ఇంకా ఇవన్నీ వేసేసి ఇంకా ఇది లిడ్ పెట్టేస్తున్నాను ప్రెషర్ కుక్కర్కి. సో అది ఒక 6 to 7 విజిల్స్ అయితే తెప్పిస్తాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి వెజిటబుల్ ఆమ్లెట్ అండి. సో ఇది ఫస్ట్ అయితే కొంచెం గీ యాడ్ చేసాము. ఇదైతే నేను రెసిపీ అంటే మొత్తం షూట్ చేయలేదండి ఫస్ట్లో. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఇంకొక బండలి కనిపిస్తుంది కదా, సో అందులో ఏంటంటే క్యాప్సికమ్ అను ఆకుకూర అనమాట. సో ఆ 2 మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఫ్రై చేసేసిన తర్వాత ఈ లిడ్లో అంటే ఈ ప్యాన్లోకి ఒక 4 eggs అనమాట. సో ఇది మా ముగ్గురికి ఇంకా అందుకని చెప్పి మొత్తం కలిపి ఒకే ఆమ్లెట్ లాగా వేసేస్తున్నాం అనమాట. ఇంకా అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. సో ఇంకా అవన్నీ వేసేసి కొంచెం దీన్ని అలా స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట ఎగ్ని. సో అంతేనండి. సో ఇట్లా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇంకా జస్ట్ నాన్ స్టికే కాబట్టి ఆ ప్యాన్ అసలు అంటుకోదు, ఈజీగానే వస్తుంది. సో ఇంకా అందులోకి ఆల్రెడీ ఆకుకూర క్యాప్సికమ్ ఫ్రై చేసేటప్పుడే అందులోకి ఉప్పు అంతా వేసేసాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇది ఒక 2 minutes పాటు బాగా ఉడికిచ్చేసి పైన కొంచెం పెప్పర్ చల్లాను. సో ఇప్పుడు నేను దీన్ని ఫ్లిప్ చేయడం నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట. సో అంటే విరిగిపోకుండా, ఇంకా ఆ చిన్నదాంతో అవ్వలేదు, ఇంకా అందుకని ఇంకా పెద్దది తీసుకున్నాను స్పాచులా. సో ఫైనల్లీ సమ్హౌ మేనేజ్ చేసి ఇంకా దాన్ని ఫ్లిప్ చేశాను. సో చూసారు కదా, ఇంకా ఇటువైపు కూడా ఇది వచ్చేసి కొంచెం 4 eggs అలా వేసాం కాబట్టి ఒక 5 minutes అలా పడుతుంది. సిమ్లో కుక్ చేసి ఇంకా ఫైనల్గా అయితే తీసేసాను. అయిపోయింది, ఆమ్లెట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి సాంబార్కి తాలింపు పెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేశాను, ఇంకా తాలింపు గింజలు, ఇంకా ఒక ఆనియన్ అలా స్లైసెస్ కట్ చేశాను, ఇంకా వచ్చేసి కరివేపాకు వేసాను. సో ఇప్పుడు వచ్చేసి పప్పు వేసుకొని మ్యాషర్తో, ఆ తర్వాత చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసాను. ఇంకా ఫైనల్గా ఈ పప్పు మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఇంకా సాంబార్ కదా, ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జీస్ మొత్తం, సో ఇంకా అవన్నీ కూడా యాడ్ చేసేసాను. ఇంకా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఇంకా ఒక 2 spoons సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో సాంబార్ పౌడర్ వేస్తే ఏంటంటే సాంబార్ ఇంకొక లెవెల్లోనే ఉంటుంది, కొంచెం టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇంకా సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా ఇది వచ్చేసి నేను ఒక 15 to 20 minutes మరిగించుకుంటానండి. ఇంకా ఎక్కువే చెప్పాలంటే 20 minutes కన్నా ఎక్కువే ఉంచుతాను అనమాట, అంటే సిమ్లో పెట్టేస్తాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో గార్నిషింగ్. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి సాంబార్, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఇంకా ఫైనల్గా ఒక 20 to 25 minutes ఉంచేసిన తర్వాత ఇంకా నేను లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా నేను గ్యాస్ ఆపేసాను అనమాట. సో అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి కొంచెం క్యాబేజ్ అలాగే క్యారెట్ వేసేసి ఫ్రై చేశాను.
సో ఇదనమాట ఇవాళ మా లంచ్ అయితే. సో ఇంకా లంచ్ చేసేసి ఒక 1 అవర్ అలా తర్వాత ఏంటంటే ఇక్కడ బాగా హెవీగా సన్ అనమాట, ఎండ బాగా కొడుతుంది. ఇంకా సర్లే ఇంకా పుచ్చకాయ ఉండింది ఫ్రిడ్జ్లో, ఇంకా అందుకని చెప్పి పుచ్చకాయ జ్యూస్ చేసుకొని తాగుతున్నాము. ఆఫ్టర్నూన్ అరౌండ్ 3:30 అట్లా అనమాట. సో ఆశు అయితే అప్పుడు నిద్రపోతున్నాడు, ఇంకా ఆ తర్వాత లెగిస్తాడు. సో నేను ఓపెన్ చేసిస్తాను ఇప్పుడు. ఆశు లాలీపాప్ ఓపెన్ చేయడానికి కష్టం అనమాట. ఇప్పుడే కొంచెం సేపు ఇంకా రెస్ట్ తీసుకొని వచ్చాము మళ్ళీ బయటికి. ఇంకా ఇప్పుడైతే మాకు టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అవుతుందండి. మధ్యాహ్నం పడుకున్నావు కదా, దాన్ని ఏమంటారు? రెస్ట్ అంటారా మధ్యాహ్నం పడుకున్న దాన్ని? సో మధ్యాహ్నం పడుకున్న దాన్ని రెస్ట్ అంటారా? చెప్పు. తీసుకున్నాము, నేను అదే చెప్పాను. సో ఇవాళ ఆశ నిద్రపోయాడు అనమాట. ఆఫ్టర్నూన్, మార్నింగ్ కొంచెం తొందరగా లెగిసాడు, ఇంకా అందుకని ఇంకా ఫుడ్ లంచ్ తినేసిన తర్వాత ఎమ్మటే నిద్రపోయాడు. సో ఇప్పుడే లెగిసాడు, కొంతసేపు అయింది. ఇంకా ఇప్పుడైతే నాకు సుధీర్కి ఇంకా టీ పెట్టేసేయాలి. ఆశుకేమో ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట. సో పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా అవి కూడా చేస్తాను. ఓకే ఓకే సిజర్తో కట్ చేద్దాం. సో ఇది కూడా నిన్నే తెప్పించాను లూలు నుండి. సో పక్కన నుంచి వింటున్నారు కదా, ఆశుది వచ్చేసి ఇంకా లాలీపాప్ కట్ చేసి ఇవ్వాలన్నమాట. సో అది కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఇదేంటంటే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్కి డీప్ ఫ్రై చేయాలి కదా, సో ఇంకా అందుకని చెప్పి ఆయిల్ పెట్టేస్తున్నాను బాండలిలో. సో ఇవేంటంటే యాక్చువల్గా ఇవి మనం బేక్ కూడా చేయొచ్చు అంటే ఓవెన్లో కూడా పెట్టచ్చు అంట. కాకపోతే నేను ఎప్పుడు ఓవెన్లో ట్రై చేయలేదు, ఆయిల్ వేసేసాక అనుకున్నాను. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈసారి ఓవెన్లో పెట్టి చూద్దాం. కానీ అంటే ఎప్పుడు కూడా ఇంకా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకొని తింటుంటాం అనమాట. సో ఫస్ట్ ఏమో టీ తాగుదామని అనుకున్నాం, మళ్ళీ ఏంటంటే మార్నింగ్ కూడా టీ తాగాంలే అని సో ఇంకా కాఫీ కలుపుతున్నాను మా ఇద్దరికి. సో ఇంకా అది ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇంకా లోపు ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇంకా డీప్ ఫ్రై చేసేసి ఇంకా ఆశుకి ఇచ్చాను అనమాట. ఇవి యాక్చువల్గా ఏంటంటే నేను ప్రతిసారి తీసుకునే బ్రాండ్ కాదండి. సో జస్ట్ ఇది నేను ఆర్డర్ పెట్టాను కాబట్టి ఇంకా వాళ్ళు ర్యాండమ్గా ఏదో పెట్టేసినట్టున్నారు. సో నాకు కొంచెం చప్పగా అనిపించాయి అనమాట తిని చూస్తే. ఇంకా సర్లే అని చెప్పి కొంచెం సాల్ట్ స్ప్రింకల్ చేశాను, అలాగే ఇంకా కారం కూడా వేసాను అనమాట. సో పెప్పర్ ఆశుగా అంత ఇష్టపడడు, ఇంకా అందుకని చెప్పి వన్స్ ఇవి ఫ్రై చేసేసిన తర్వాత సాల్ట్ అలాగే ఇంకా కారం వేసేసి ఇచ్చాను. సో ఎప్పుడు ఏంటంటే ఆశు ఫ్రెంచ్ ఫ్రైస్ ఓన్లీ చప్పగా తింటాడు అనమాట. సో ఈరోజు కొంచెం కారం తగినలేకి సో కొంచెం ఎక్స్ప్రెషన్స్ భలే మార్చాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి తర్వాత అండి. సో ఇవేంటంటే పప్పు చెక్కలు చేసుకున్నాం, కాకపోతే నేను ఇవాళ మీకు రెసిపీ షూట్ చేయలేదు, జస్ట్ చేసేసుకున్నాం అనమాట అంతే. సో తక్కువ క్వాంటిటీ, అంత ఎక్కువ కాదు. సో నెక్స్ట్ ఎప్పుడన్నా చేసినప్పుడు రెసిపీ షూర్గా షేర్ చేస్తాను. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. హోప్ మీకు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మట్టికి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.